హాయ్ హలో నమస్తే ఆదాబ్ అందరికీ నమస్కారం. నేను మీ సికా. వెల్కమ్ టు ద వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8. అండ్ ఈరోజు జరిగిన ఎపిసోడ్ గురించి చెప్పాలంటే డే 31 ఈరోజు బిగ్ బాస్ హౌస్లో. జనరల్గా ప్రతి ఎపిసోడ్ కూడా ప్రీవియస్ జరిగిన దాంతో స్టార్ట్ అవుతుంది, ప్రీవియస్ డే దాంతో కొద్దిగా స్టార్ట్ అవుతుంది. కానీ డే 31 మాత్రం కంప్లీట్ ఈ డే నుండే స్టార్ట్ అయింది. సో డే 31 విజిల్ సాంగ్ తోటి స్టార్ట్ అవుతుంది. అండ్ సాంగ్ వచ్చి అంటే అందరూ బాయ్స్ లేచి వచ్చి డ్యాన్స్ చేస్తూ ఉంటారు. కానీ విష్ణుప్రియ, యష్మి అండ్ ప్రేరణ వీళ్ళు బెడ్ మీదనే పడుకొని ఉంటారు. సో దానివల్ల బిగ్ బాస్ డాగ్ సౌండ్ రిలీజ్ చేస్తాడు, బావ్ 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 అనుకో. సో బిగ్ బాస్ సింపుల్ టాస్క్ పెడతాడు, మార్నింగ్ మస్తీ. అంటే కలర్ విచ్ కలర్ డూ యూ వాంట్ అనే గేమ్ని పెడతారు, టాస్క్ని ఇస్తారు బిగ్ బాస్. దాంట్లో ఫస్ట్ వచ్చేసి మనీ, ఆదిత్య, అంటే శక్తి టీం నుంచి ఒకరు, కాంతార టీం నుంచి ఒకరు ఉంటారు. సో ఫస్ట్ మనీ అండ్ ఆదిత్య ఉంటారు. సో వీళ్ళు అడుగుతారు కలర్ విచ్ కలర్ డూ యూ వాంట్ అంటే బ్లాక్ అని బిగ్ బాస్ అంటారు. సో ఈ మనీ అండ్ ఆదిత్య ముందు పెడతారు ఆ స్క్వేర్లో బ్లాక్ కలర్. సో ఆదిత్య విన్ అవుతాడు. సో ఓడిపోయిన వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలి కాబట్టి సో ఆదిత్య అంటాడు మనకంటే ఒక సూపర్ లైక్ ఒక ఐటమ్ సాంగ్ లాగా డ్యాన్స్ కావాలని అంటాడు. బిగ్ బాస్ దానికి ఓకే అని సాంగ్ కూడా పెడతాడు, సూపర్ మచ్చి సాంగ్ పెడతాడు. దానికి మనకంటే సూపర్గా డ్యాన్స్ చేస్తాడు, సూపర్ మచ్చి. తర్వాత నైనిక కూడా జాయిన్ అవుతుంది. సో ఇద్దరు కలిసి సూపర్గా డ్యాన్స్ చేస్తారు. తర్వాత సెకండ్ వచ్చేసి నిఖిల్ అండ్ నబిల్ ఇద్దరు పార్టిసిపేట్ చేస్తారు గేమ్లో. సో విచ్ కలర్ అంటే గ్రీన్ కలర్ అంటారు బిగ్ బాస్. దీంట్లో నిఖిల్ గెలుస్తారు, నబిల్ ఓడిపోతాడు. సో పనిష్మెంట్ ఇవ్వాలి కాబట్టి ఒక బకెట్ ఇచ్చి దాన్ని నింపాలి, కాకపోతే ఆ స్పూన్తో నింపాలి అని చెప్తాడు బిగ్ బాస్. ఇది చాలా ఫన్నీగా ఉంటుంది. నబిల్ ఒక స్పూన్ పట్టుకొని నింపుతూ ఉంటాడు. తర్వాత థర్డ్ వచ్చేసి యష్మి, సీత ఇద్దరు పాల్గొంటారు. వీళ్ళకి వైట్ కలర్ చెప్తారు. సో సీత గెలుస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ప్రేరణ అండ్ పృథ్వీ ఇద్దరు ఆడతారు. వీళ్ళకి బ్లూ కలర్ చెప్తాడు బిగ్ బాస్. సో దీంట్లో ప్రేరణ గెలుస్తుంది. సో ఈ విధంగా గేమ్ అయిపోయిన తర్వాత కాంతారా టీం ఎక్కువగా సో కాంతారా టీం గెలుస్తుంది. నెక్స్ట్ తర్వాత బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వస్తుంది, ఈ సర్వైవర్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ ఛానల్ ఓవర్ అయిపోయినట్టు, అంటే ముగిసింది అన్నట్టు అంటాడు. ఈ ఛాలెంజ్లో ఎక్కువగా విన్ అయింది శక్తి టీం కాబట్టి శక్తి టీం నుంచి ఒక క్లాన్ని వాళ్ళే సెలెక్ట్ చేసుకోవాల్సింది ఉంటుంది. అంటే వాళ్ళ టీం లీడర్ని, ఒక చీఫ్ని వాళ్ళే సెలెక్ట్ చేసుకోవాల్సిందిగా ఉంటుంది అని బిగ్ బాస్ అనౌన్స్ చెప్తారు. సో బిగ్ బాస్ అనౌన్స్మెంట్ అయిపోయిన తర్వాత సో శక్తి టీం అందరూ కలిసి డిస్కషన్ చేసుకుంటారు. అంటే వాళ్ళ రీజన్ చెప్తారు, ఎందుకు అవ్వాలి అని చెప్తారు. సో యష్మి కూడా చెప్తుంది, ప్లస్ పృథ్వీ కూడా చెప్తాడు, ఆదిత్య కూడా చెప్తాడు రీజన్స్. కానీ ఫైనల్గా అంటే చిన్నపాటి ఫైర్ కూడా అవుతుంది యష్మి అండ్ పృథ్వీకి మధ్య. ఒక ఫైర్ కొద్దిగా అలుగుతారు, మాట్లాడేటప్పుడు పృథ్వీ వెళ్ళిపోతారు. సో ఈ విధంగా జరుగుతుంది. ఫైనల్గా పృథ్వీని సెలెక్ట్ చేస్తారు శక్తి టీం వాళ్ళు అందరు కలిసి. తర్వాత పృథ్వీ ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయాడు కాబట్టి ఇంకొకరు కూడా సెలెక్ట్ అవ్వాలా మొత్తం ఎంటైర్ హౌస్ నుండి. సో దానికోసం బిగ్ బాస్ ఒక టాస్క్ పెడతారు. టాస్క్ ఏంటంటే 2 షెడ్స్ ఉంటాయి, ఒకటి హౌజెస్, ఇంకో సైడ్ డాగ్ పప్పీస్ ఉంటాయి. సో వీళ్ళు వెళ్ళి ఏదో ఒక డాగ్ పప్పీని తీసుకొని ఫాస్ట్గా వచ్చి వాళ్ళ హౌజెస్లో పెట్టాలి. ఎవరైతే హౌస్లో పెట్టకుండా మిగిలిపోతారో వాళ్ళు స్టేజ్ మీద వచ్చి డేంజర్ జోన్ మీద వచ్చి అంటే వాళ్ళు ఎందుకు చీఫ్ కావాలనుకుంటున్నారో కరెక్ట్ రీజన్ ఇవ్వాలి. సో ఎవరైతే ఆడతలేరో అది సంచలనంగా ఉండి వాళ్ళు డెసిషన్ తీసుకుంటారో వాళ్ళ మాటల్ని విన్న తర్వాత ఏది మంచిగా అనిపిస్తుందో, ఎవరైతే బెస్ట్ అనిపిస్తారో వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు. సో స్టార్టింగ్ వచ్చేసి పృథ్వీ ఆల్రెడీ చీఫ్గా సెలెక్ట్ అయ్యింది కాబట్టి పృథ్వీ సంచలనంగా ఉంటాడు. సో దీంట్లో అందరు వెళ్ళి పోయి అంటే డాగ్స్ అని వినిపించిన వెంటనే అందరూ పోయి తీసుకొస్తారు, ఆ హౌస్లో పెడతారు. మణికంఠ పప్పి తీసుకుని యష్మి లాస్ట్కు నిలబడుతుంది. సో ఫైనల్గా యష్మి అండ్ మనీ ఇద్దరు డేంజర్ జోన్లో ఉంటారు. దానికి వాళ్ళు రీజన్ చెప్తారు. సో పృథ్వీకి మనీ అండ్ యష్మిలో ఇద్దరు దాంట్లో యష్మికి పాజిటివ్నెస్ ఉంది,
తను అవ్వచ్చు అంటే బెటర్ మణికంఠ కంటే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి యష్మిని సెలెక్ట్ చేసుకుంటారు. సో మణిని అవుట్ చేస్తారు. సో నాకైతే అంటే కరెక్ట్గా అయితే యష్మి ఆల్రెడీ అయింది కాబట్టి మణికంఠకి ఛాన్స్ ఇస్తే ఒకసారి బాగుండు అని అనిపించింది. ఎందుకంటే ఆయన స్టార్టింగ్ నుంచే కష్టపడుతున్నాడు, స్టార్టింగ్ నుంచి గేమ్ ఆడుతున్నాడు. కాకపోతే ఈ విధంగానే మధ్యలోనే తీసేస్తున్నారు. ఇంతకుముందు జరిగిన టాస్క్లో కూడా అదే జరిగింది, ప్లస్ ఇప్పుడు కూడా అదే జరిగింది. అంటే నాకు అనిపించింది అంటే యష్మి ఒప్పుకుంది కదా చీఫ్ అవ్వడానికి పృథ్వీకి, అట్లాగే ఇప్పుడు పృథ్వీకి కూడా హెల్ప్ చేసినట్టు యష్మికి అని నాకు అనిపించింది పర్సనల్గా. అంటే ఎందుకో మణికంఠని ఎవరు అంతగా పట్టించుకుంటలేరని నాకు అనిపించింది. సో నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ డాగ్ సౌండ్ వినిపిస్తుంది, అందరు వెళ్తారు. ఈసారి యష్మి మిగులుతుంది ప్రేరణ పప్పి ద్వారా. సో మిగతా డేంజర్ జోన్లో వస్తారు. సో ఇప్పుడు మణికంఠ ఉంటాడు సంచలకంగా. సో మణికంఠ ఇద్దరు రీజన్లో వింటాడు. రీజన్ విన్న తర్వాత యష్మి కంటే ప్రేరణకు ఎక్కువ క్వాలిటీస్ కానీ, ఎక్కువ కేపబిలిటీ కానీ, హ్యాంగర్నెస్ ఉందని చెప్పి ప్రేరణని సెలెక్ట్ చేసుకుంటారు. తర్వాత థర్డ్ గేమ్లో సీత అండ్ అంటే థర్డ్ గేమ్ స్టార్ట్ అవ్వకంటే ముందు సీత అండ్ మణికంఠ మధ్య చిన్నపాటి కాన్వర్సేషన్ జరుగుతుంది. ఆ డాగ్స్ ఎక్కడ ప్లేస్లో పెట్టాలని దాని గురించి అటు ఫైట్ కూడా నడుస్తుంది చిన్నది. తర్వాత మణికంఠ అండ్ యష్మి వీళ్ళు కూడా మాట్లాడుకుంటారు కొద్దిగా, అది లైక్ ఒక ఫైర్ లాగా ఇద్దరు కూడా తిట్టుకుంటారు. తర్వాత వచ్చేసి థర్డ్ గేమ్లో విష్ణు అండ్ ప్రేరణ ఇద్దరు ఉంటారు డేంజర్ జోన్లో. సో సంచాలకు వచ్చేసి యష్మి ఉంటుంది. యష్మి వచ్చేసి ప్రేరణ సెలెక్ట్ చేసుకుంటుంది, విష్ణు కంటే బెటర్ ప్రేరణ కాబట్టి. తర్వాత గేమ్ వచ్చేసి నైని అండ్ సీత ఉంటుంది. ప్రేరణ వచ్చేసి విష్ణు వచ్చేసి నైనికని సెలెక్ట్ చేసుకుంటుంది. ఎందుకంటే సీత ఆల్రెడీ అయింది కాబట్టి నైనిక అవ్వాలని చెప్పి నైనికని సెలెక్ట్ చేసుకుంటుంది. తర్వాత వచ్చేసి తర్వాత ఫిఫ్త్ గేమ్లో కామెడీ నైనికనే వెళ్ళి ఆమె దగ్గరనే తీసుకుంటుంది అన్నట్టు. సో ఎట్లాగో అవుట్ అన్నట్టు అది. సో ఫైనల్గా మణి ఇంతటితో ఎపిసోడ్ ముగిసిపోతుంది అన్నట్టు. తర్వాత యష్మి అంటే మణికంఠ బాధపడుతూ ఉంటారు. తర్వాత యష్మి అండ్ సీత వచ్చి మాట్లాడతారు, కన్సోల్ చేసినట్టు చూపిస్తారు అన్నట్టు. సో ఇంతటితో డే 31 అనేది ఎపిసోడ్ ముగిసిపోతుంది. సో రేపు చూడాలంటే లాస్ట్ ఫైనల్గా ఎవరి డాగు మిగులుతుందో, ఎవరు చీఫ్గా కంటెంట్ చేయగలుగుతారు అనేది రేపు ఉంటుంది. ఆల్రెడీ పృథ్వీ సెలెక్ట్ అయిపోయాడు కాబట్టి సో వీళ్ళ దాంట్లో ఎవరో ఒకరు వాళ్ళు ఆడి ఇద్దరు మధ్యలో రేపు ఒక గేమ్ పెట్టి ఫైనల్గా ఒక చీఫ్ని సెలెక్ట్ చేస్తారు. సో చూద్దాం రేపు ఏ విధంగా ఉండబడుతుంది రేపటి ఎపిసోడ్. కానీ ఈరోజు మాత్రం ఫన్గా నడిచింది టాస్క్ కానీ, అండ్ బిగ్ బాస్ చాలా జోవియల్గా ఫన్ చేశాడు ఈరోజు ఎపిసోడ్ మొత్తం. అండ్ ఎక్కువగా ఎందుకో మణికంఠని టార్గెట్ అంటే లేదు, ఎక్కువ పట్టించుకుంటారు ఆయన మాట్లాడింది కానీ. ఈ మొత్తం అందరు లైట్గా తీసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు మణికంఠ ఏడ్చినప్పుడు జస్ట్ ఒక ఎవరు సీత అండ్ యష్మి ఇద్దరు వచ్చి కన్సోల్ చేశారు. కానీ పృథ్వీ ఏడ్చినప్పుడు మాత్రం అందరూ వచ్చి కన్సోల్ చేశారు. ఎందుకో అనిపిస్తుంది అన్నట్టు. సో లెటెస్ట్ చూద్దాం రేపటి ఎపిసోడ్ ఏం జరుగుతుందో. ఓకే, ఇన్ కేస్ మీకు ఈ వీడియో కింద నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ.